ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతలు 29:18. దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ముల్లాంటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు. మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి. కొన్ని దృశ్యాలను చూడటంతోనే పరివర్తనం చెందించే శక్తి గోచరమవుతూ ఉంటుంది. ఉదాహరణకి, నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనస్సుకు శాంతినిస్తుంది. అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇశ్రాయేలుగా మారాడు. దైవ దర్శనం గిద్యోనుకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరిచింది. క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తిని చేసి నమ్మకస్తుడైన శిష్యుడిగా మార్చింది. బైబిల్ కాలం నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి. విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు. అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ దైవ దర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు. వందల కొద్ది మనుష్యులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలలా అన్యులకు సువార్తనందించి పని మీద తిరుగుతున్నారు. ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు. దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు. ఆత్మలో ఇహలోక విషయాల రణగన ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం. నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల, హడావిడి వల్ల, అవరోధాల వల్ల వినిపించుకోము. మౌనం ఆవరించిన వేళ పలుకు ప్రభు. హృదయపు శబ్దాలను నెమ్మలింపచేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను. ఈ విశ్రాంతి గడిలో పలుకు నా నాథ. నీ ముఖార విందాన్ని చూడని నన్ను, నీ శక్తితో స్పృశించి నన్ను. నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి, పరలోకపు పరమ భోజనమే కదా. నా ఆత్మ ఆకలిని చల్లార్చుదేవా. పలుకు ప్రభు, నీ సేవకుడు వింటున్నాడు. మౌనంగా ఉండకు. నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది. ఆమెన్.